విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ क्रमांक 2 అడిగిరా వచ్చి రాగానే ఫస్ట్ ఇది ఎప్పుడన్నా ఉందా? ఏంటమ్మా వెయిట్ చేస్తా. ఓ మైండ్ రిఫ్రెష్ కోసమా? హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ కదా. 2 days ట్రిప్. ఏ జాలీ. ట్రైన్ మూవ్ అవుతుంది. యూ వాంట్ సమ్? దీంట్లో ఏమేమి ఉన్నాయి అసలు? కరెక్ట్ చూపి. 2 days ట్రిప్ ఎందుకంతా? బేకరీ మొత్తం పెట్టుకొచ్చినట్టున్నారుగా. నాకు ఇష్టం అది. మమ్మీ అవి నాకని మమ్మీ. ఇచ్చేసేయి చాలా. నా తీసుకుంటావేంటి? అక్క అది చెప్పింది నేను. చాలు నీకు ఓకేనా? అమ్మ ఫస్ట్ టైం చాలు అని ఏంటో మరి వర్షం పడదు కదా అడిపోయినా పక్క డ్యామ్ షూర్. భలే ఉంది. హలో, అమ్మవారి ప్రసాదం కోసం వెళ్తున్నాము. జోగులాంబ టెంపుల్కి రీచ్ అయిపోయాము. లంచ్కి ఇంకా అమ్మవారి ప్రసాదం కోసం వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం మేము. రాజుల కోటలా ఉంది. నిత్యం అసలు. యా ఓ మై గాడ్. ఏంట్రా అక్క అమ్మ కుక్క అక్క కుక్క. సంయుక్త సుచరిత. అన్నదానానికి 500 రూపాయలు చెల్లింపు చేశారు. థ్యాంక్ యూ. రండమ్మా, భోజనం చేసే వాళ్ళు లోపలికి రావచ్చు. భోజనం చేసే వాళ్ళు ఉంటే రావచ్చునండి. ఆర్ యూ హ్యాపీ? అన్నప్రసాదానికి అంటే అమౌంట్ ఇచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం అమ్మవారి ప్రసాదం ఎంతైనా సరే దొరకాలని చెప్పి 8 years కోరిక. చాలా 10 years కోరిక. ఇప్పుడే అన్నం తినేసి వచ్చాను. అన్నం అయితే తల్లి చాలా బాగుంది. అంటే నాకు ఏదైనా దేవుడి ప్రసాదం చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చినాము, మంచిగా దొరికింది. అమ్మవారి దయ. నిజంగా చూస్తారా? ఇక్కడ ఒక ఆంటీ మా దగ్గరికి వచ్చి మరీ మాట్లాడించారు. మీరు యూట్యూబ్లో కనిపిస్తారు, నాకు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మేము చూస్తాము అని. మాకు చాలా సంతోషం వేసింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నిజంగా అలా మాట్లాడిస్తారని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాము. చాలా హ్యాపీ ఆ రోజు మాత్రం.
శివలింగం మొక్కు అయితే నాకు మంచిగా నచ్చింది. ఎంత నచ్చింది? చెప్పలేనంత. ఓకే, కంచిలో ఇలాంటి టెంపుల్స్ చాలా చూసావు కదా, అక్కడిది ఇక్కడిది అది కూడా చాలా నచ్చింది. శ్రీ రాజరాజేశ్వర రెసిడెన్సీ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ రాజేశ్వర. ఓకే, ఇది టెంపుల్ ఎదురుగానే ఉంది, చాలా బాగుంది చూడ్డానికి కూడా. కొత్త బిల్డింగ్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి దేవుని ప్రతిమలు పెట్టారు. ఇది రిసెప్షన్. మొత్తం ఓపెన్ టాప్. ఇక్కడ మంచిగా తులసి మొక్క ఒకటి ప్లేస్ చేశారు. ఇదంతా ఫ్రీ ఏరియా. జస్ట్ ఐ థింక్ 8 రూమ్స్ ఉన్నాయి అనుకుంటా. చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడా, సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. అండ్ కమింగ్ టు అవర్ రూమ్. ఎస్, ఒక లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ మంచిగా మిర్రర్ ఉంది. మిర్రర్ కమ్ కబోర్డ్, మిర్రర్కే ఇచ్చేసారు, కబోర్డ్కే ఇచ్చేసారు మిర్రర్. అండ్ లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ టీవీ ఇచ్చారు రిలాక్సేషన్ కోసం. అండ్ బెడ్ చూడండి, నైస్. ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది చాలా బాగా. ఇప్పుడే సంగమేశ్వర టెంపుల్కి వచ్చాము. ప్రత్యేకత అంటే నాకు తెలిసిన మట్టుకి ఇది శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు అక్కడ సంగమేశ్వర టెంపుల్ అక్కడ ఉండే, కానీ అక్కడ శివుడు అంటే టెంపుల్ మునిగిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రీమేక్ చేసి పెట్టారు. 1 కిలోమీటర్ ఉంది మొత్తం. ఫ్లో ఏర్పడుతుంది కానీ చాలా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనము పాపనాశిని టెంపుల్కి వచ్చాము, చూద్దాం. పాపనాశిని టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ మనకి బ్రహ్మ తపస్సు చేశారంట. సో తపస్సుని మెచ్చి శివుడు 9 లింగాలుగా ఏర్పడ్డారు ఇక్కడ. సో అదే టెంపుల్. ఎంత ఆహ్లాదంగా ఉందో ఈ ఆలంపూర్లో ప్రతి ఒక్క టెంపుల్ చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు ఈ కార్తీక మాసంలో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి మంచి ప్లేస్ కంటే ఇక్కడ ఆలంపూర్కి అయితే వచ్చేసేయండి. ఓకే, చాలా బాగుంది టెంపుల్. జనాలు అయితే చాలా ఉన్నారు ఇక్కడ. అస్వస్త్రీ మహాజ్వాలం. ఎప్పుడైతే లింగ దర్శనం చేసుకుంటామో దేవుని దగ్గర రాకపోతే హారతి రూపంలో ఒక్కరు బేట మీరు లింగ దర్శనం ఇప్పించారు, మీరు చుట్టుపక్కల బ్రహ్మసూత్రం. మార్గతలింగం. ఇక్కడ మార్గతలింగానికి బ్రహ్మసూత్రం ఉంది. మనిషి జన్మలో ఒక్కసారైనా ఈ మార్గతలింగాన్ని మొక్కాలి. అందుకని దర్శనము ఈరోజు మేమైతే చాలా ధన్యం చేసుకున్నాము. ఎందుకంటే మరకతలింగాన్ని అనుకోకుండానే లైక్ ఇక్కడ ఇది ఉంటుంది అని మాకు తెలియకుండానే వచ్చి దర్శించుకున్నాము. తండ్రి మాకు చాలా. నవలింగ దర్శనం ఈరోజు మనం చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైనది మరకతలింగం. 9 లింగాలు 9 ఆకారాలు ఉంటాయి. చూసారా ఫ్లాష్ ఉంది ఇక్కడ కింద నందీశ్వరుడు. చెప్పలేం చిక్కి. మా చిక్కి శివుడి టెంపుల్ కదా, పాములు ఉంటాయని భయపడుతుంది. తనకి
తండ్రి శివయ్య నువ్వే దిక్కు. కుసం కుసం ముందుంది. అదేనా చికెన్? అవును, నేను అన్నానో లేదో చూసారా? స్నేక్ ది. అంటే మైండ్ టచ్ పూజ చేసుకుంటాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇట్లా ఇక్కడ లింగాకారాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉన్నాయి. అవునమ్మా, లింగాలు 9 ఆకారాలు. హర హర మహాదేవ. పాపనాశనంలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ చూపిస్తా. వీళ్ళ దగ్గరకు వచ్చి మరి అక్క మీ వీడియో ఇందాక చూసాను యూట్యూబ్లో అని మాట్లాడిచ్చారు. చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ వైష్ణవి అండ్ ప్రణీత. ఇప్పుడే అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాము. జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. పూలదండ, నిమ్మకాయల మాల. చాలా పెద్ద లైనే ఉంది. రావాలమ్మా, గుడి మూతేస్తారు మళ్ళా. ఓకే. ఓ లడ్డు, లడ్డు కావాలా నాయన? ఎస్. ఓ, అమ్మవారి గుడి ముందు కార్తీక దీపం వెలిగిస్తున్నాం. చాలా మంది వెలిగిస్తున్నారు అక్కడ పక్కన చూసుకుంటే. ఆయిల్ దాంట్లోనే ఉంటుంది కవర్లో. తగ్గిపోయినాయి కదా అసలు.